సత్యవర్ధమాను రాజు సత్యవర్ధమాను పాలకొంది నచ్చింది పాలకొంది నచ్చింది శుభములంతగంటి శుభములంతగంటి లోకమంతా ఒక్కటాని లోకమెల్లటి మాడే లోకమంతా ఒక్కటాని లోకమెల్లటి వేదభూమి వేదనా వేదముఖనా వేదభూమి వేదనా వేదనా రక్తపట్టం పోయి बहादुरपुर से आपको 7-8 किलोमीटर 2 लाख रुपये खर्चा है। 2 लेबर है, 2 लेबर का तनख्वाह कितना होगा? आप भाई तो मेरे बहुत दे रहे, आपके मेरे चल के दोनों एक क्या करना అది కాబట్టి ఆగింది లేకపోతే ఆడ అదే నేను అనేది శాస్త్రజ్ఞుని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేపిద్దామని కానీ గత కొన్ని సంవత్సరాలుగా మనం తరచుగా వినే మాట ఏంటి? ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. కొన్ని సంవత్సరాలు 1-2 సంవత్సరాల క్రితం అయితే ప్రతిరోజు సుమారుగా 5-6 రైతులు అలా ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం వింటూ వచ్చాం. మరి ఈ హరిత విప్లవం సాధించింది రైతుల ఆత్మహత్యను. మరి దీన్ని మనం నిర్మూలించాలంటే మళ్ళీ తిరిగి నిజమైన హరిత విప్లవం సాధించాలంటే ఏం చేయాలి? Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare
హరే రామ 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 హరే क्या बना पूछते ఈ హరినామం చేసినట్టయితే మొట్టమొదటిగా మన సమస్యల పరిష్కారం అనేది ప్రారంభమవుతుంది. अरे गिर होता है ఇక రెండవది చేయాల్సిన పని जानता नहीं उसको तो వైదిక अरे गिर है गिर गया పద్ధతిలో మన జీవన శైలి మార్చుకోవాలి. किधर से आई ఇప్పుడున్న ఆధునిక జీవన శైలి ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. नहीं गया लोग गुजरात से लाए हैं మన జీవన శైలి మార్చుకోవాలి. कितना कास्ट होता है అది విద్యారంగం అయితేనేమి, మన జీవనోపాధి అయితేనేమి, మనం తొడిగే దుస్తులైతేనేమి, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన తినే ఆహారంలో కూడా ఈ రోజు పిల్లలకి ఆహారం అంటే ఏమిటి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి చిప్స్ లేకపోతే ఇంకేదో తినటం తప్ప ఎవరైనా మంచి ఆవు పాలు తాగించాలని ఎవరైనా కోరుకుంటున్నారు? ఎంతమంది పిల్లలకి ఆవు పాలు తాగిస్తున్నారు ఇక్కడ? 1 2 3 ఎవరు కోరుకుంటున్నారు? పోనీ ఇక్కడ వచ్చారంటే మీరు అది కోరుకుంటున్నారు, కానీ ఎంతవరకు లభ్యం అవుతున్నాయి? లేదు. మరి తల్లి పాలు తర్వాత ఇంకేమైనా శ్రేష్టమైన పాలు ఉన్నాయంటే ఆవు పాలు మాత్రమే. ప్రత్యేకంగా భగవంతుడు మన కోసం తీసిపెట్టున్నారు ఆవు పాలు. ఆవు పాలే కాదు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అగ్ని కూడా. మన జీవన శైలిలో మార్పు ఉంటే మనం కోరుకుంటాం. వైదిక శైలిలో జీవనం సాధించాలంటే మనం ఆవుపై ఆధారపడాల్సిందే. మనం బిజినెస్ లో అంటారు చూసారా, సప్లై అండ్ డిమాండ్ అని. డిమాండ్ ఉంటేనే సప్లై కనిపించేది. ఆవు మాంసం తయారు చేసిన ఏదో ఫుడ్ అనమాట, ఫుడ్డింగ్ అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గోవులు కాపరిగా ఎన్నో ఆవులను సంరక్షిస్తున్నారు. మరి వాళ్ళంత మార్పు వచ్చిందంటే ఈ క్రమంలో, శాస్త్రం చెప్పిన ఈ క్రమంలో మనం ఆచరించాలి. మనంతా కూడా హరినామం చేయాలి, మన జీవన శైలి మార్చుకోవాలి. తదనంతరం ఆవు సంరక్షణ అందరం మనందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మనం భగవంతుడికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఉత్పత్తి చేయొచ్చు. వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకురావచ్చు. వ్యవసాయానికి ఆవు సంరక్షణకి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4 శత్రువులు వ్యవసాయానికి, అదిగో సైంటిస్ట్ గారు వస్తున్నారు. వాళ్ళ ప్రయోగాల్లో మార్పులు వస్తున్నారు సైంటిస్ట్. మీరు ప్రయోగాలు మానుకొని వస్తున్నారు. మీరు ప్రయోగం చేయండి. భగవద్గీత భాగవతంలో ఎన్నో విషయాలు చెప్పారు. దానిని ప్రయోగం చేసి ప్రజలకి తోడ్పడే కార్యక్రమాలు చేస్తారు. ఏదైనా సమస్య తీసుకెళ్తున్నాయి, మనం నాటుకున్న వాటితో ఇవన్నీ కూడా సమస్య మనం సమస్య చేయించి మనం ఆవులపై ఆధారపడుతూ వ్యవసాయం చేసినట్టయితే విజయం సాధిస్తాం. అలా విజయం సాధించడం మాట కాదు, అలా సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కావాలంటే కార్యక్రమం తర్వాత మీరు చెప్పి దీంట్లో ఎంతో మంది విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. మనం ఆవులపై ఆధారపడుతూ వ్యవసాయం చేస్తూ మనకి భౌతికంగా లాభం పొందొచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా. ధన్యవాదాలు.